యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు దివంగత నేత వైఎస్ఆర్ 12వ వర్ధంతి. ఇడుపులపాయలో నివాళులర్పించిన సీఎం జగన్, షర్మిల. దేశ రాజధానిలో గులాబీ గుడు. ఢిల్లీలో మరి కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన. ఏపీలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు. ఒంగోలులో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మంత్రి బాలినేని. ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ జెండా పండుగ. సంబరాల్లో మునిగిన ప్రజానీకం. సచివాలయంలో ఘనంగా స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన. సర్వాంగ సుందరంగా కొలువుదీరిన ఉత్సవమూర్తులు. డీటెయిల్స్ చూస్తే, దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్న ఆయన వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, వారి కుటుంబ సభ్యులు, పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురైన సీఎం వైఎస్ జగన్, నాన్న భౌతికంగా దూరమైన 12 ఏళ్లైనా జనం మనిషిగా, మన ఇంట్లోని సభ్యునిగా నేటికి జనం హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తుంది అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ప్రాంతీయ పార్టీగా మొదలైన గులాబీ ప్రస్థానం హస్తిన వరకు చేరుకోబోతోంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజధానిలో పార్టీ భవనాన్ని నిర్మించుకోబోతుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏ పార్టీకి లేని విధంగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి శాశ్వత భవన నిర్మాణం కాబోతోంది. ద్విదశాబ్ది వేడుకలను పూర్తి చేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి పదును పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. 2020 అక్టోబర్ 9న 1100 చదరపు మీటర్ల భూమిని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీసు భూమి కోసం టీఆర్ఎస్ 8 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది. కాగా 40 కోట్ల అంచనా వ్యయంతో పార్టీ భవన్ను నిర్మిస్తున్నారు. మీటింగ్ హాల్లో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చేవారు స్టే చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా భవన నిర్మాణానికి డిజైన్ చేశారు. I'm going. Okay. Wait. मास्क लगा लो, चलान कर जाएगा। सर कर रहा हूँ, बिल्कुल कर रहा हूँ। नहीं, अरे मैं नहीं जा रहा, दोस्त नहीं जा रहा मैं।
आपको जो पॉइंट वाइज जो है ठीक है, चीज उल्टा नहीं बोलने की जरूरत है। आपको कोई दिक्कत होती है तो आपको काम करना है, कोई दिक्कत ज़्यादा देर का प्रोग्राम नहीं है, 11:30 बजे की सीट में वो आ जाएंगे। उसके बाद में पूजा नंबर 2 जो गाड़ियाँ हैं वो बहुत ज़्यादा मात्रा में है, क्योंकि ये सारे एमएलए सारे मिनिस्टर सब आए, ठीक है। तो गाड़ियों का जो जहाँ का जो बाहर रोड पर लगे हैं वो गाड़ियों का खास करके लिए ना, क्योंकि रोड पर जब तक साफ ना है कोई गाड़ी नहीं लगी होगी, उसके बाद तो कोई लगेगी। ఇక రాష్ట్రంలో మహిళా శిశువుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ర్యాలీని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు శిశువులు పౌష్టికాహార వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ర్యాలీ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను మంత్రి బాలినేని, ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిలకించారు. చెప్పాలా కొంచెం వెనక జరగండమ్మా. హలో మేడం కొంచెం ప్రోగ్రామ్లోనా కలెక్టర్ గారు సారీ మరి అప్పుడు వాళ్ళు టైంలో ఎందుకు కలవలేదు? వాళ్ళు కూడా 5 సంవత్సరాలు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అది గజెట్, అది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దాని మీద గజెట్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రి మాట్లాడున్నారు. త్వరలోనే అది అవుతుందని కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్చుకొని అనుసరిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ బడా గణేష్ ముందు టీఆర్ఎస్ జెండాను దానం ఎగురవేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల తరహాలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ పండుగను జరుపుకుంటున్నారని దానం అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జెండా పండుగను జరుపుకుంటున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. గులాబీ జెండా కేసీఆర్ జెండా 31 జిల్లాల్లో గులాబీ జెండా మన గులాబీ జెండా విజయకేతనమయ్య గులాబీ జెండా గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా గులాబీ జెండా మన గుండెల నిండా ఢిల్లీని మనకించిన మన గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని గౌరవ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిన్ననే టెలికాన్ఫరెన్స్లో మా గౌరవ కార్యవర్గ అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి బస్తీలో జెండా పండుగ జరుపుకోవాలని ప్రత్యేకంగా ఈరోజు ఢిల్లీలో అంటే దేశ రాజధానిలో పార్టీ యొక్క కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జెండా పండుగ జరుపుకోవాలని ఈ యొక్క ఉత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో 31 జిల్లాలో ఈ పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా ప్రతి వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవాలని ఏ రకంగానైతే మన దసరా కానీ దీపావళి కానీ రంజాన్ కానీ ఇతర పండుగలు జరుపుకుంటామో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ వాతావరణం ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి మా స్థానిక కార్పొరేటర్లు కానీ అదేవిధంగా స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు కానీ టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ ఈరోజు దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా విశాఖ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత సేవలు నిర్వహించారు. ఆరాధన బాలభోగం సేవలు జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేశారు. అష్టోత్తర శతనామాలతో స్వామిని బంగారు సంపెంగలతో అర్చించారు. అనంతరం నిత్య కళ్యాణ ఉత్సవంలో కమనీయంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम
ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम संकर्षणाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम पुरुष ఇక తిరుమలలో హుండీ చిల్లర వదిలించుకునేందుకు టీటీడీ మంచి స్కీమ్ ఆలోచించింది. చిల్లర నాణేలను బ్యాంకులు తీసుకోకపోవడంతో ధన ప్రసాదం పేరుతో పూజా కుంకుమ కలిపి వాటిని భక్తులకే అంటగట్టే పథకం ఆలోచించింది. గదులు బుక్ చేసుకున్న భక్తులకు తిరిగి ఇచ్చే క్యాష్ డిపాజిట్ విధానంలో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది టీటీడీ. శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను ధన ప్రసాదం పేరుతో గదులు ఖాళీ చేసే భక్తులకు అందించే విధానాన్ని ప్రారంభించింది. ఈ మేరకు స్వామివారి గంధం, కుంకుమ, పసుపుతో కలిపి ప్యాక్ చేయబడ్డ ప్యాకెట్లను ఉప సమాచార కార్యాలయాల్లో అందుబాటులో ఉంచింది. తద్వారా హుండీలో పడే చిల్లర టీటీడీ ఖజానాలో ఖాళీ అవ్వడంతో పాటు భక్తులకు ఓ ప్రసాదంలా అందుతుంది. చెప్పు చేసి పెడతాను. PS2 మీరు రాకపోయినా నేను ఏ సమస్య లేకుండా చూసుకుంటాను. డినామినేషన్ ఏముంటుంది? 100 rupees, 1 rupee. అన్ని 1 రూపీనేనా? 1 rupee, 100 చెప్పు చేసి పెడతాను. PS2 మీరు రాకపోయినా నేను ఏ సమస్య లేకుండా చూసుకుంటాను. డినామినేషన్ ఏముంటుంది? 100 rupees, 1 rupee. అన్ని 1 రూపీనేనా? 1 rupee, 100 ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. అన్ని స్కూల్స్ లో 40% లోపు విద్యార్థులు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు కరోనా నిబంధనల ప్రకారం విద్యా బోధన చేపడుతున్నట్టు తెలిపారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు రావాలని, పాఠశాలలో కరోనా సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. Akshaya, how many years? ABCD? Okay, yes. 1, 2, 3? X boy చేశారా? X ఎక్కడ? Which class? First class. मम्मी का नाम लगाया था। कोई बात नहीं, तो बैठ जाओ। Welcome to you first. Welcome back. What is this sanitizer? Which class you are on?
are happy to come? So welcome back to you all. We are very happy to see you. Forget. Okay? You do, make your friends do also. Okay? Okay, you are happy to come? Yes, students. Please sit. उसमें भी टर्न बाय टर्न एक पेंट ग्रुप लो यू डोंट डू मिड डे मील आपको प्रतीक्षा टीचर వస్తుందా మీ పేరు ఇర్ఫాన్ ఈశ్వర్ అచ్చా మీ పేరు ఇక సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అమరావతిని రాజధాని ప్రాంతమని వైఎస్ జగన్ ఒప్పుకున్నారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. అమరావతి రైతులతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పిన నారాయణ ఇది చంద్రబాబు తన కుటుంబం కోసం చేసుకుంది కాదన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని నారాయణ అభిప్రాయపడ్డారు. పాప ఆయన సన్యాసి, బిడ్డలు లేరు, ఆయన స్వార్థం లేదు, మేమేం తప్పు చేస్తూ ఉంటున్నాం అంటే నువ్వు పెళ్లి చేసుకునే పడాన్ని వదిలేస్తావు కదా, అది ఆదర్శమా? పెళ్లి చేసుకోవద్దని మేము చెప్పినామా? రాజకీయంలో సన్యాసులా వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని బిడ్డలు అంటున్నారు కదా, మేమేం చెప్పలేదే. సన్యాసి మాత్రాన నిస్వార్థపడడానికి అనడానికి వీల్లేదు. చాలామంది సన్యాసులు ఇప్పుడు బయటపడతారు. మన భారతదేశ సన్యాసి ఎంతమంది వాళ్ళు చేసేట్టు ఘోరాలు ఇంకొకటి చేయడంలే, ఎంతమంది బయటపడ్డారు? బాబా మొదలుపెట్టి ఎంతమంది. కాబట్టి ఇప్పుడు సన్యాసుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. రాజకీయ నాయకుల దగ్గర కన్నా సన్యాసుల దగ్గరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. చిరంజీవి గారు మొదలుకొని, ప్రేమానంద స్వామి మొదలుకొని, ఏ స్వాములను లెక్కలు చేయండి, ఆ లెక్కలు వీళ్ళు బ్లాక్ మనీ పోతే వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇట్లా మస్తు చెట్టు కుదురుతుంది సింపతి చేయడానికి ప్రయత్నిస్తే. అందువల్ల దేశాన్ని దివాళా తీసేసే పద్ధతుల్లో ఉంది. ప్రజాస్వామ్యాన్ని పూడి చేస్తున్నారు, లౌకిక వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఈ ప్రజానీకానికి వచ్చిన ఎదురీతర ఆపడానికి లేదా దాని నుంచి కాపాడుకోవడానికి మతం సృష్టిస్తున్నారు, మత కళలు సృష్టించి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత మత కళలు సృష్టిస్తున్న తర్వాత మత కళల నుంచి వాళ్ళు ఒళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. అందుకే దేశానికి ప్రజాస్వామ్యానికి నష్టం వచ్చింది, లౌకిక వ్యవస్థ నష్టం వచ్చింది, రాజ్యాంగానికే నష్టం వచ్చింది, రాజ్యాంగ వ్యవస్థకి. అందుకనే భారత్ బంద్కు పిలిపించి మోడీ ఒక్క క్షణం కూడా మోడీ కొనసాగడానికి వీల్లేదు. మోడీ కొనసాగితే ఇంకా విధ్వంసం జరుగుతుంది. ఇక జనగామ జిల్లా దేవురుపల మండలం కాసోజు శ్రీకాంతచారి స్వగ్రామం గొల్లపల్లిలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భవన పూజా కార్యక్రమం ఢిల్లీలో చేస్తున్న సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచ్ కోనేటి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు పరశురాములు సంఖ్య పెరుగుతున్నారు. మాజీ సర్పంచ్ రసన్ సార్ మాజీ సర్పంచ్ సోమయ్య గారు
ఇక తీన్మార్ మల్లన్నకు మద్దతుగా అంబర్పేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మౌన దీక్షలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణపై తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి సద్దాం నిప్పులు చెరిగారు. ప్రెస్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ అల్లం నారాయణకు సవాల్ విసిరారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దమ్ముంటే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, తిరిగి ఇద్దరం కలిసి ఎన్నికలు నిర్వహించి పోటీ పడదామని, పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనా అని సద్దాం సవాల్ విసిరారు. ఎవరు గెలిస్తే వారు చైర్మన్ పదవి తీసుకుని జర్నలిస్టు సమస్యలను తెలుసుకోవాలని, జర్నలిస్టుల బాధలను వదిలి ఏసీ గదుల్లో ఉంటున్నారని, తీన్మార్ మల్లన్నను బేషరతుగా ప్రభుత్వంలో మాట్లాడి విడుదల చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. జర్నలిస్ట్ మిత్రులకు నా యొక్క నమస్కారం. ఈరోజు తీన్మార్ మల్లన్న అరెస్ట్కు నిరసనగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో మౌన దీక్ష నిర్వహిస్తున్నాము. అయితే ఇందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ వచ్చారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు నిజాలు రాస్తుంటే కళాన్ని ఆపే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ ఆ కలం ఆగదు, ఎప్పటికైనా ఆగదు. ఎందుకంటే నిజాలను ఎప్పటికైనా మేమే బయట పెడతాము. ఎందుకంటే ఈరోజు ఏ ఎమ్మెల్యేకైనా ఈరోజు మేము చెప్తున్నాం, సవాల్ విసురుతున్నాం, ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలా పడతాం, మేము పడతాం ఇక. ఎందుకంటే మేము జర్నలిస్టులుగా వాళ్ళ తప్పులను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యేలందరిది భరతం కట్టడానికి మేము సిద్ధమయ్యాము. అందరి చిట్టా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మేము అంతా ఎవిడెన్స్తో సహా మేము తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన అల్లం నారాయణ గురించి చెప్పాలి కొన్ని విషయాలు. ఎందుకంటే ఆయన మా ప్రెస్ అకాడమీకి చైర్మన్. ఆయన ఓన్లీ కామారెడ్డిలో నవ వధువులపై జరిగిన దాడి ఘటనపై దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నిజామాబాద్ అధ్యక్షురాలు విజయలక్ష్మి స్పందించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు పరామర్శించారు. మహిళపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలో ఒక అమ్మాయిని అట్లనే రోడ్డు మీద ప్రేమించని చెప్పి అతను అట్లా పొడి చేసిండు. రోజు ఆడపిల్లలకు రక్షణ లేకుండా వస్తున్నాయి. ఇలా ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఎలాంటి న్యాయం జరుగుతలేవు. ఇలా దిశాన్ని వచ్చింది, ఈ అభయాలు వచ్చినాయి, ఎన్ని చట్టాలు వచ్చినాయి, ఏం లాభం ఉన్నది? మన ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఇవ్వాలండి? మరి ఒక మగ అయినా పుట్టింది కూడా ఒక ఆడపిల్లలకి అది గుర్తుపెట్టుకోవాలా? మరి ఇలా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మరి అరికట్టలేరు. మరి జరుగుతుంటే ఇలా పొలుగురు యంత్రాంగం ఉంది, మరి వాళ్ళు కూడా రక్షించాలా, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నా. మరి ఈ రోజు చూస్తూ ఉంటే రోజుకు అన్యాయం జరుగుతున్నాయి ఆడపిల్లలకు అనేది. రోడ్డు మీద స్వతంత్రం వచ్చింది అంటారు, ఎక్కడ వచ్చింది? ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే కనీసం 10 గంటలకు బయటకు వెళ్ళి ఆడపిల్లలు అంటే భయపడుతుంది. మరి అసలు కాలంలో ఆడపిల్ల ఎట్లా బతుకుతుంది? మరి పెళ్లి చేసినా భయం ఉన్నది, అమ్మాయి కాలేజీకి పోయినా భయం ఉంటుంది. మరి ఎక్కడ రక్షణ ఉంది ఆడపిల్లలకు? ఇదే కొనసాగుతూ ఉంటే ఆడవాళ్ళందరూ కలిసి ఏకమైనట్టుకో సమస్యలందరూ మహిళా సమస్యలు కానీ ఈరోజు జరగకపోతే ఇలా మహిళలు ఎంతో మంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు దివంగత నేత వైఎస్ఆర్ 12వ వర్ధంతి. ఇడుపులపాయలో నివాళులర్పించిన సీఎం జగన్, షర్మిల. దేశ రాజధానిలో గులాబీ గుడు. ఢిల్లీలో మరి కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన. ఏపీలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు. ఒంగోలులో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మంత్రి బాలినేని.
ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ జెండా పండుగ సంబరాల్లో మునిగిన ప్రజానీకం. సచివాలయంలో ఘనంగా స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన సర్వాంగ సుందరంగా కొలువుదీరిన ఉత్సవమూర్తులు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.